మరి అదేవిధంగా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపించి ఆయన దారిలోనే నడిచి మరి ఏదైతే ఆయన ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కుల్ని ఇవ్వటమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఒక యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం కానీ ఎస్సీలు బీసీలు అదేవిధంగా బీసీకి అత్యధికంగా రిజర్వేషన్ కల్పించటం, మరి 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వటం, ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు కూడుగుడ్డ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలుగువారు కష్టాల్లో ఉన్నా కూడా ఆనాటికైనా ఈనాటికైనా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రోజున మనకిచ్చిన ఒక నిధి పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీని మరి గత 5 సంవత్సరాలుగా ఒక విధ్వంసమైన రాజకీయ క్రీడతో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పాలనలో దాన్ని విధ్వంసం చేసిన పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజున తప్పనిసరిగా తెలుగుదేశం రావాల్సిన ఆవశ్యకత అనేది ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో దాన్ని మరి ముందుకు తీసుకువెళ్తూ తెలుగు ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి మరి అదేవిధంగా మరి ఆడపిల్లలకు ఐటీ విద్యను ఇవ్వటమే కాకుండా ప్రపంచ స్థాయిలోనే మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టి టీడీపీ అదేవిధంగా ఎన్టీఆర్ కీర్తిని ఇంకా ఇంకా పెంచటం ద్వారా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అభివృద్ధి ఒక సంక్షేమం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ ఆగిపోయిన ప్రాజెక్టులు ముందుకు నడవాలన్నా యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా అన్ని రకాలుగా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు టీడీపీ అవసరం ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజే